Okay, next problem. Solve 1 plus y square into dx is equal to tan inverse y minus x into dy differential equations. సో జనరల్గా ఇది ఒక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి dy బై dx మోడల్ ఉంటుంది, అలానే dx బై dy మోడల్ ఉంటుంది. మరి ముందుగా జనరల్గా ఎక్కువగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా dy బై dx మోడలే ఉన్నాయి ఇంటర్మీడియట్ లెవెల్లో. సో ముందుగా నేను dy బై dx ఫామ్ చేశాను. మరి dy బై dx మోడల్లో LDE అంటే మనకి ఎలా ఉంటుందంటే dy బై dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. సో దీన్ని ఆ విధంగా మనం చూపించలేకపోతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్ ఫామ్ ఇన్ dy బై dx మోడల్. dy బై dx మోడల్లో LDE అంటే ఈ విధంగా ఉండాలి, dy బై dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, సో dy బై dx మోడల్లో LDE అంటే ఇలా ఉండాలి. దీన్ని మనం ఇలా మార్చుకోలేకపోతున్నాం, వి కెనాట్ చేంజ్ లైక్ దిస్. ఓకే, అందువల్ల ఇది dy బై dx మోడల్ కాదు, దీన్ని మనం dx బై dyగా నోట్ చేసుకోవాలి. ఓకే, dy బై dx మోడల్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే అది dx బై dyగా నోట్ చేసుకొని dx బై dy మోడల్లో మనం ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో dx బై dy అంటే దీన్ని మనం రెసిప్రోకల్ చేసుకుంటాం, tan ఇన్వర్స్ y మైనస్ x బై 1 ప్లస్ y స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం రెండుగా స్ప్లిట్ చేద్దాం, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ x బై 1 ప్లస్ y స్క్వేర్. ఓకే, ఈ x బై 1 ప్లస్ y స్క్వేర్ అనే దాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకున్నట్లయితే సో ఇప్పుడు మనకి dx బై dy మోడల్లో మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని మనం 1 బై 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఎక్స్గా నోట్ చేద్దాం. మైనస్ ఇటు వస్తే ప్లస్, ఎక్స్ని పక్కన చూపిస్తున్నాను నేను, రైట్ సైడ్ ఇది tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్. ఓకే, నౌ ఇట్ ఈస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x. ఇది dx బై dy మోడల్లో ఒక LDE. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది, dx బై dy ప్లస్ p ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు q. ఓకే, సో ఇక్కడ dx బై dy ఉంటే x ఉండాలి, dy బై dx ఉంటే y ఉండాలి. సో దీన్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, అందుకని నేను dx బై dyలోకి మార్చాను. ఓకే, నౌ ఇట్ ఈస్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఓకే, ఇప్పుడు ఇది స్టాండర్డ్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ pqలు అనేవి ఫంక్షన్స్ ఆఫ్ y, వైలలో ఫంక్షన్స్ అవుతాయి. అదే ఇక్కడైతే దే ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ x అనమాట. ఓకే, సో మనం pq వాల్యూస్ నోట్ చేసుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు xకి ముందు ఉన్నటువంటిది 1 బై 1 ప్లస్ y స్క్వేర్, q మీన్స్ రైట్ సైడ్, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, pq వాల్యూస్ వచ్చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p dy. ఇది వైలలో p అనేది ఫంక్షన్ ఆఫ్ y కాబట్టి dy వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ p అంటే 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy. అండ్ వీ హ్యావ్ ద ఫార్ములా ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ y స్క్వేర్ dy మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ y. So this is the integrating factor for this problem. Okay, next general solution. So ఇది dx by dy మోడల్ అని ముందుగానే చెప్పుకున్నాం మనం. సో dx by dy మోడల్లో జనరల్ సొల్యూషన్ ఫార్ములా x ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ if dy ప్లస్ c. ఓకే, సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఇన్ dx by dy మోడల్. సో x ఇంటూ if అంటే e పవర్ tan ఇన్వర్స్ y దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే మనకి tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ y స్క్వేర్ ఇంటూ if అంటే e పవర్ tan ఇన్వర్స్ y ప్లస్ c. ఓకే, ఓకే కంటిన్యూషన్. సో రైట్ సైడ్ మనం ఇంటిగ్రేట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మనం tan ఇన్వర్స్ వైని మనం టీగా తీసుకుందాం. టేక్
tan inverse y is equal to t. సో ఎప్పుడైతే మనం సబ్స్టిట్యూషన్ తీసుకుంటున్నామో we have to differentiate that. Differentiate with respect to y. Tan inverse y derivative 1 by 1 plus y square. సో వైని చేస్తే dy వస్తుంది, టీని చేస్తే dt వస్తుంది. ఓకే, సో tan inverse y యొక్క డెరివేటివ్ 1 by 1 plus y square, y డెరివేటివ్ dy, t డెరివేటివ్ dt. సో dy by 1 plus y square. సో ఇక్కడ dy అనేది ఉంటుంది, dy by 1 plus y square, ఇది మొత్తం కలుపుకొని మనకి dtగా వచ్చేస్తుంది. దేర్ఫోర్ మన RHS ఈ విధంగా ఉంటుంది. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ y అంటే మనం t తీసుకుందాం, e పవర్ tan ఇన్వర్స్ y అంటే అది కూడా tనే. సో ఈ dy by 1 plus y square అనేది మొత్తం కూడా మనకి dt అయిపోయింది ప్లస్ c. సో ఇది మనం బై పార్ట్స్ మనం చేసుకోవాలి, ఇది u ఇది v. సో బై పార్ట్స్ ఫార్ములా వచ్చేసి u ఇంటూ ఇంటిగ్రల్ v, ఇది టీలలో ఉంది కాబట్టి v dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ du బై dt ఇంటిగ్రల్ v dt హోల్ dt ప్లస్ c. ఓకే, ఇంటిగ్రల్ u v dt ఇది బై పార్ట్స్ యొక్క ఫార్ములా. సో మనం u ఇంటూ u అంటే t ఇంటూ ఇంటిగ్రల్ v dt, సో ఇంటిగ్రల్ e పవర్ t. సో e పవర్ టీని ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేది e పవర్ టీనే. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఓన్లీ. ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ u, సో టీని t పరంగా డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ ఆఫ్ t విత్ రెస్పెక్ట్ టు t అంటే 1 వస్తుంది. ఇంటిగ్రల్ v dt, ఇంటిగ్రల్ e పవర్ t అంటే మళ్ళీ e పవర్ టీనే హోల్ dt ప్లస్ c. So that is equal to t into e power t into, once again integral e power t means e power t only, 1 into what ఇదే వస్తుంది. Integral e power t dt means e power t. We have the formula. Okay, continuation. ఇక్కడ మనం e power t అనే దాన్ని కామన్ తీసుకున్నట్లయితే t ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 వస్తుంది ప్లస్ c. Therefore finally the general solution is left side ఇలా ఉంది మనకి, x into e power tan inverse y is equal to, రైట్ సైడ్ ఈ విధంగా వచ్చింది. సో t ప్లేస్లో దాని యొక్క వాల్యూ tan inverse y మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. e పవర్ tan inverse y into t minus 1 means tan inverse y minus 1 plus c. So that is the general solution for the given equation.